హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఏబీసీ చాక్లెట్స్ అండి, జెల్లీ చాక్లెట్స్. దీనికి కావాల్సింది ఒక బీట్రూట్, యాపిల్, క్యారెట్ అండి. నేను దీనిలో ఒక ఆరెంజ్ ఫ్లేవర్ కోసం అని, ఆరెంజ్ కూడా హెల్త్కి మంచిది, అందుకని ఒక ఆరెంజ్, ఒక దానిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న అల్లం ముక్క అనేది ఆప్షన్ అండి, మీ ఇష్టం. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. క్యారెట్, బీట్రూట్, యాపిల్ అయితే తోలు తీయవసరం లేదండి, అలాగే కట్ చేసుకోవాలి. మధ్యలో సీడ్స్ తీసేస్తే సరిపోతుంది. ఆరెంజ్ని కూడా నేను అలాగే తోలు తీసేసి వేసేసుకున్నానండి. ఇదైతే చాలా అంటే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఏబీసీ జ్యూస్ చేసుకొని డైలీ తాగటానికి టైం లేనోళ్ళు, అలాగా అంటే బీట్రూట్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అన్నవాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చండి. బీట్రూట్ ఫ్లేవర్ అంత తెలీదు, అల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనిలో. ఇది వింటర్ సీజన్ కాబట్టి అల్లం యాడ్ చేస్తే మంచిది కాబట్టి నేను కొంచెం అల్లం కూడా యాడ్ చేశాను. దీనికి మనకి 2 టేబుల్ స్పూన్ల అగర్ అగర్ పౌడర్ కావాలండి, చైనాగ్రాస్ అంటారు, అదొకటి అవసరం అవుతుంది. షుగర్ అనేది మన ఆప్షన్ అండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ ఆరెంజ్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువే ఉండిద్ది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నటువంటి దాన్ని వడకట్టుకోవాలండి. వడకట్టుకొని జ్యూస్ అంతా కిందకి వెళ్ళేలాగా వడకట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టుకోవాలి. ఈ మిగిలిపోయింది మీరు కావాలంటే మొక్కలకి వేసుకోవచ్చండి, లేదంటే దీంతో హల్వా కూడా చేయొచ్చు. నేను ఈసారి చూపిస్తాను ఆ రెసిపీ. మనం ఈ జ్యూస్ని కొంచెం టేస్ట్ చూసుకోవాలండి, షుగర్ మనకి సరిపోతుందా లేదా, షుగర్ క్వాంటిటీ అనేది. నాకైతే ఓకే అనిపించింది, నేను అందుకే షుగర్ ఏమి యాడ్ చేయలేదు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల అగరగర్ పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. చైనాగ్రాస్ అంటారు కదండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అది. నేను దాన్ని యాడ్ చేసుకొని అగరగర్ పౌడర్ని గ్యాస్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉన్నానండి. ఆ అగరగర్ పౌడర్ అనేది కరిగిపోయిందాక కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, నేను తిప్పుకుంటూ ఉన్నాను. నాకు అగరగర్ పౌడర్ కరిగిపోయింది. నాకు కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుండిద్ది అనిపించింది, అందుకే నేను 1 టేబుల్ స్పూను హనీ యాడ్ చేశానండి. మీరు కావాలంటే దీనిలో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం అగరగర్ పౌడర్ యాడ్ చేసాం చూడండి, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేను 1 టేబుల్ స్పూనే హనీ యాడ్ చేశాను. గ్యాస్ మీద నుంచి దించేసిన తర్వాత హనీ యాడ్ చేసేసి కొంచెం కలిపేసి నేను చాక్లెట్ మౌల్డ్లో వేసుకుంటున్నానండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి దీన్ని. ఈ పౌడర్, ఈ లిక్విడ్ని మనం మౌల్డ్లోకి అనేది వేడిగా ఉన్నప్పుడే మార్చుకోవాలి, షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే గడ్డ అయిపోయింది, జెల్లీలాగా తయారైపోతుంది. నేను చాక్లెట్ మౌల్డ్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను దానిలో వేసుకున్నాను. ఒక చిన్న గిన్నెలో కూడా వేసి చూపిస్తున్నా చూడండి, దేంట్లోనైనా బాగానే వస్తుంది. మనం ఒక 2 అవర్స్ పక్కన పెడితే చాలండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకో అవసరం లేదు. చూడండి, నేను 2 అవర్స్ పక్కన పెట్టుకున్నాను, మంచిగా రెడీ అయినాయి నాయి జెల్లీ చాక్లెట్స్ అనేవి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి వీటిల్ని. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఏబీసీ జ్యూసు అందరూ ఇష్టంగా తినరు. ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి హెయిర్ లాస్ చాలా అవుతుందండి. ఇలా చేసుకొని పెట్టుకొని రోజుకి ఒక 2 తింటే చాలండి. జెల్లీ చాక్లెట్స్ 1, 2 తీసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను చాక్లెట్ మౌల్డ్లో వేసుకున్నాను కదా, అవి చూడండి వస్తున్నాయి. చాక్లెట్ మౌల్డే కాదండి, మనం ఏదన్నా స్టీల్ గిన్నె కానీ, మీ ఇష్టం, మీ ఇంట్లో ఏదన్నా గిన్నె ప్లాస్టిక్ది కానీ ఉంటే దానిలోనైనా పోసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లోనైనా పెట్టుకోవచ్చు. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తినొచ్చండి. ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. మీ బీట్రూట్ స్మెల్ అలా సెట్ అవ్వదు అనుకున్న వాళ్ళు ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు దీన్ని. చూడండి, నేను మౌల్డ్లోంచి కూడా తీసాను, గిన్నెలోంచి బయటికి. దాన్ని నేను ఇంకా చిన్న ముక్కలకు కట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నానండి. నాకు ఇవి 10 to 15 డేస్ ఉంటాయి, ఏం పాడవ్వండి. మనం ఆల్రెడీ ఈ జ్యూస్ని మనం హీట్ చేస్తాం కాబట్టి ఏం పాడనేది ఏం అవ్వదండి. ఇలా రెడీ అయినటువంటి జెల్లీ చాక్లెట్ని మనం ఒక డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చండి. బయట అయితే ఉంటాయండి 10 డేస్ 15 డేస్ దాకా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట నుంచి కొనివ్వకుండా జెల్లీ చాక్లెట్స్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, హెల్దీ కూడా. పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారండి జెల్లీ చాక్లెట్లు. ఎవరికైనా మంచిది ఇది, హెయిర్ లాస్ ఉన్న అలాంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు.
నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.